హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నా స్టైల్లో ఎగ్ ఆమ్లెట్ ట్రై చేసి చూడండి. డెఫినెట్గా అందరికి నచ్చుతుంది. ముందుగా అయితే ఆనియన్స్ సన్నగా తురుము పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని అందులోనే కారము, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయితోనే స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గుడ్లను అందులో కొట్టి వేసుకోవాలి. ఇలా కొట్టి వేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ స్పూన్తో కానీ నార్మల్ స్పూన్తో కానీ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ బీట్ చేసుకుంటూనే ఉండాలండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పైకి నురగలాగా వస్తుంది. అప్పుడే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి 2 సైడ్స్ కూడా దూరగా కాల్చుకోవాలన్నది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. ఇలా పెట్టడం వల్ల ఎగ్ ఆమ్లెట్ అనేది మాడిపోతుంది, టేస్టీగా ఉండదండి. ఇలా 2 సైడ్స్ కూడా దూరగా వేయించుకోండి. ఇలా వేసిన తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఎగ్ ఆమ్లెట్ని టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకోవడం వల్ల 2 సైడ్స్ కూడా ఈవెన్గా కాలుతుంది. అప్పుడు ఎగ్ ఆమ్లెట్ టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ ఆమ్లెట్ రెడీ అయింది. నచ్చితే లైక్ ఇవ్వండి.